రాష్ట్రమంతా నిరాశ ఆవహించిన రోజులవి. ఎటు చూసిన ఆవేదనలు, ఆక్రందనలు. వాటిని చూసి చలించిన ఒక వ్యక్తి అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. అది నిప్పులు కక్కే ఎండాకాలం. మార్చి 16న రాష్ట్ర వ్యాప్తంగా సుదీర్ఘ పాదయాత్ర మొదలుపెట్టి ప్రజల వద్దకు వెళ్ళాడు ఆ మహాశక్తి. ఆదిలాబాద్ నుంచి అడవులు, ఆదివాసీ గూడెంలు, వంకలు, వాగులు, పల్లెలు, కుగ్రామాలు దాటుకుంటూ ఖమ్మం వరకు నడిచాడు. ప్రతి చోట ప్రజల ఆక్రందనలే. మేము బతకడమే కష్టంగా ఉంది, ఉండడానికి ఇల్లు లేదు, గ్యాస్ బండ భారంగా మారింది, ఈ పరిస్థితుల్లో ఇంతంతగా వచ్చే కరెంటు బిల్లులు ఎలా కట్టాలి అంటూ అడుగడుగున ఆవేదనగా అడుగుతున్న ప్రజలే ఆయనకు కనిపించారు. ఆ ప్రజల కష్టాలను కళ్ళారా చూసిన నాయకుడిగా ఆ క్షణమే అక్కడికక్కడే ప్రజలకు హామీ ఇచ్చారు. వచ్చేది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వమే. ఆ ప్రజాప్రభుత్వం మీ కన్నీళ్లను తుడుస్తుంది, మీకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును అందిస్తుంది అని ధీమాగా సాధికారికంగా చెప్పారు. ఆ వ్యక్తే నేడు తెలంగాణలో గడప గడపలో ఉచిత విద్యుత్ కాంతులు వెలిగిస్తున్న మన ఉప ముఖ్యమంత్రి మన భట్టి విక్రమార్క. అన్నమాటకు కట్టుబడి ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే గృహజ్యోతి పథకాన్ని ప్రజాప్రభుత్వం అమలు చేసింది. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, సామాన్యుల బతుకుల్లో విద్యుత్ కాంతులు వెదజల్లుతున్న మన ప్రభుత్వం అని ప్రతి పేదవాడు చెప్పుకునేలా చేస్తోంది. గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లకు లోబడి విద్యుత్తును వినియోగిస్తున్న వారికి ఉచిత విద్యుత్తుని అందిస్తున్నాము. ఈ పథకం కింద 50 లక్షల కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. ఈ పథకం కోసం ఇప్పటికే 1,775 కోట్లు 15 లక్షల రూపాయలు విద్యుత్ సంస్థలకి సబ్సిడీగా చెల్లించడం జరిగింది. రాష్ట్రంలోని 51 లక్షల కుటుంబాల ఇండ్లలో ఉచిత విద్యుత్తును అందిస్తూ వెలుగులు పంచుతోంది. ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ 14 నెలల్లో గృహజ్యోతి పథకం కోసం ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం దాదాపు 2,500 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. గృహజ్యోతి పథకం లబ్ధిదారులకు ఏటా దాదాపు 9,000 రూపాయలు ఆదా అవుతోంది. గృహజ్యోతి పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో 75%, ఆదివాసీ గూడాలు, తాండాలలో 90% కుటుంబాలు లబ్ధి పొందుతున్నాయి. పేదలకు ఆర్థికంగా చేయూతనివ్వాలన్న దృఢ సంకల్పంతో గృహజ్యోతి పథకాన్ని ప్రభుత్వం తీసుకొచ్చింది. పేద మధ్యతరగతి ప్రజలపై విద్యుత్ భారం పడకూడదనే లక్ష్యంతో అధికారంలో వచ్చిన వెంటనే ఇందిరమ్మ ప్రభుత్వం ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకాన్ని అమలు చేసింది. ఇందుకైన సుమారు 2,500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విద్యుత్ సంస్థలకు చెల్లించింది. ఇది ఇందిరమ్మ ప్రజాప్రభుత్వం, ప్రజల ప్రభుత్వం అని ధీమాగా చెప్పుకునేలా పేదవాడికి విద్యుత్ బిల్లుల కష్టం లేకుండా చేస్తోంది. గత ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల్లో ఒక్కటి కూడా కోత పెట్టకుండా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజలకు అందిస్తోంది ప్రజాప్రభుత్వం.